ఫ్రెండ్స్, మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న నిరసనలు చూస్తుంటే ఇది ఉద్యోగాలు రాని నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటంలా లేదు. రాజకీయంగా ఉద్యోగాలు కోల్పోయిన వైసీపీ నేతలు మా ఉద్యోగాలు మళ్ళీ మాకు కావాలి అని వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్న పోరాటంలాగే కనిపిస్తాం. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే వాళ్ళు చేస్తున్న ర్యాలీలు ఒకసారి చూడండి. ఇక్కడ 50 ఏళ్లు పైబడిన వైసీపీ నాయకులు కనిపిస్తున్నారు తప్ప కష్టపడి డిఎస్సి రాసిన నిరుద్యోగులు కానీ యువత గాని ఒక్కరైనా కనిపిస్తున్నారా? లేదు కదా. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం మీద ఏదో రకంగా వ్యతిరేకత తీసుకురావాలి అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రల్లో భాగమే. అధికారం కోల్పోయిన నెల రోజుల్లోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి అంటూ ఢిల్లీకి వెళ్లి మరీ అక్కసు వెళ్ళగక్కడం మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత రైతు పోరు, విద్యుత్ పోరు, ఆ తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అని ఎన్ని పోరాటాలకు పిలుపునిచ్చినా ఏవీ పండలేదు. దీంతో రాజకీయంగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వైసీపీకి ఇప్పుడు మెగా డిఎస్సి అంశం వెంటిలేటర్లా దొరికింది. రేపు ఆ వెంటిలేటర్ కూడా పోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటంటే డిఎస్సి రాసిన 5 లక్షల మందిలో ఉద్యోగాలు వచ్చిన 16,000 మంది పోగా మిగిలిన వాళ్ళని రెచ్చగొట్టి రోడ్ల మీదకి తెద్దామని చూశారు. అందుకే మొదట్లో పేపర్ లీక్ అన్నారు. కానీ డిఎస్సిలో అసలు క్వశ్చన్ పేపరే ఉండదు, ఇది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చదువుకున్న అభ్యర్థులకు తెలుసు కదా. అందుకే 2025 డిఎస్సి మిస్ అయిన అభ్యర్థులు రేపు రాబోతున్న డిఎస్సి కోసం ఆత్మవిశ్వాసంతో ప్రిపేర్ అవుతున్నారు తప్ప జగన్ ఆడుతున్న ఈ పొలిటికల్ డ్రామాల ట్రాప్ లో పడ్డానికి సిద్ధంగా లేదు. పాపం ఉద్యోగాలు రాని యువతని వాడుకుని పొలిటికల్ మైలేజ్ తెచ్చుకుందాం అనుకుంటున్న జగన్ గారి ఆశలు మాత్రం అడియాసలు అయ్యాయనే చెప్పాలి. ఇది నిరుద్యోగ యువత కోసం చేస్తున్న పోరాటం ఏమాత్రం కాదు. అధికారం పోయి నిరుద్యోగులుగా మారిన వైసీపీ నేతలు తమ ఉనికి కోసం ఆడుతున్న నాటకం మాత్రమే అని ప్రజలందరికీ అర్థమైంది. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కింద కమెంట్ చేయండి.